కడప ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్లో గత 10 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్న P17 స్టాల్ కొరకు సూపర్ మార్కెట్గా టెండర్ పిలిచారు. ఆ సూపర్ మార్కెట్ టెండర్ P17 నిరుపేద దళిత కుటుంబానికి చెందిన మహిళా ఆర్టీసీ కార్పొరేషన్ నందు స్థలానికి ఆర్టీసీ వారు P17C 17A కాల్స్కు టెండర్ పిలిచి చీటింగ్ చేసి వారి కుటుంబానికి అవమాన పాలు చేసి వారి కుటుంబాన్ని నాశనం చేసిన DPTO టెండర్ అసిస్టెంట్ మేనేజర్ కన్యాకుమారి స్టాల్ క్లర్క్ రాంబాబు మీద సిబిఐ విచారణ జరిపి వీరి కుంభకోణాలు వెలికి తీయాలని ప్రజా సంఘాల నేతలు సగిలి గురప్ప డిమాండ్ చేశారు. వారిపై చర్యలు తీసుకుని స్రవంతికి న్యాయం చేయాలని కోరారు. అనే దళిత మహిళ ఆర్టీసీలో రూముల కోసం బాడల కోసం టెండర్ వేసుకుంటే ఈ టెండర్ను ఉన్న పలంగా రద్దు చేయాలని ఆర్టీసీ ఆర్ఎం గారు వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా ఈ రూములు రద్దు చేసి మిగతా వాళ్ళకు డబ్బుల కోసం కకృతిపడి ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలని చెప్పి ఆ దళిత మహిళను బెదిరించి అన్యాయంగా ఈరోజు ఆమె రూమ్లో ఉన్నటువంటి ఫర్నిచర్ని కూడా బయట వేసి ఆమెను రోడ్డు మీద పడేసే పరిస్థితి వచ్చింది. ఆమె బాడుగులు కట్టుకోలేక వ్యాపారం లేక బాడుగులు కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతుంది. ఒక నిరుద్యోగ దళిత మహిళకు ఆర్టీసీ వాళ్ళు ఎంత అన్యాయం చేస్తున్నారో చూడాలి. ఇది మేము కలెక్టర్ దగ్గర తీసిపోయాం, జేసీ దగ్గర తీసిపోయాం, ఆర్ఎం దగ్గర తీసిపోయాం. జేసీ గారే ఆర్ఎం గారికి డైరెక్ట్ ఫోన్ చేసి అయ్యా ఆమె సమస్యను పరిష్కరించాలని చెప్పినా కూడా ఆర్ఎం గారు జేసీ మాటలు కూడా ఖేతర చేయలేదు. అంటే జేసీ జాయింట్ కలెక్టర్ గారు స్వయంగా చెప్పినా కూడా ఆర్ఎం గారు పెడచెవిన వేశారంటే అంటే కేవలం దళిత మహిళ కాబట్టే ఆర్ఎం గారు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మేడం పేరు ధనలక్ష్మి గారు ధనలక్ష్మి కన్యాకుమారి అనే మేడం ఇద్దరు బలవంతంగా ఇక్కడ స్టాఫ్ను పెట్టి ఆ అమ్మాయిని బయటికి లాగి ఆ ఫర్నిచర్ అంతా రోడ్డు మీద పడేసి ఆ అమ్మాయిని ఏం నీకు అర్హత లేనట్టుగా చూపిస్తున్నారు. ఆమె టెండర్ వాడుకొని డిపాజిట్ చెల్లించి ఈరోజు నిరుత్సాహ స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కనీసం టెండర్ డిపాజిట్ కూడా ఆమె రిటర్న్ చేయనటువంటి ఈ ఆర్ఎం ఈ స్టాఫ్ అందరిని కూడా సస్పెండ్ చేయాలి. ఆమెకు న్యాయం చేయనంత వరకు కూడా ప్రజా సంఘాలుగా మేము ఆమె తోడుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు శ్రవంతి. నేను 2024 నవంబర్లో ఏపీఎస్ఆర్టీసీలో టెండర్స్ వేసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు ఎటువంటి రూమ్ పేపర్ నాకు ఇవ్వలేదు. అధికారికంగా నాకు ఎటువంటి కానీ అక్కడ మార్కింగ్ కానీ ఏమీ లేదు. అప్పటి నుంచి మేము తిరుగుతూనే ఉన్నాము ప్రతి ఒక్క అధికారి దగ్గరికి. మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఆ రోజు ఎవరు రాని వాళ్ళు మేము అన్ని రోజులు స్థలం చూపించమని అడిగినప్పుడు ఎవరు రాలేదు. ఈరోజు అన్యాయంగా ఇవన్నీ తీసేయడానికి ఖాళీ చేయడానికి ఈరోజు ఇంతమంది పని కట్టుకొని మరీ వచ్చారు. ఆ రోజు అయితే మేము న్యాయం కోసం ఎంతమందిని అడిగినా ఎవ్వరు మా ఆధ్వర్యంలో లేదు, ఇది మాది కాదు అన్నట్టు విధంగా వ్యవహరించారు. ఈరోజు మాత్రము అందరూ వచ్చేసి కలిసి మొత్తం అంతా అవన్నీ తీసేసి బయటికి తీస్తున్నారు. నాకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను.